జై శ్రీరామ్. మొన్న జరిగిన బంగ్లాదేశ్ అరాచకాలు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి హిందువులపైన జరిగినటువంటి అరాచకాలు, ఎన్ని వీడియోలు చూసినా కూడా ఆ వస్తున్న వీడియోలను చూస్తుంటే కడుపు తిరగకపోతుంది. పిల్లలని లేరు, చిన్నపిల్లలని లేదు, చదువుకున్న విద్యార్థులని లేదు, సాధారణ గృహిణులని లేదు, కూలి పనులు చేసేవాళ్ళని లేదు, అమ్మాయిలు విద్యార్థులు అనే భేదం లేదు. హిందువు అనే వ్యక్తి ఉంటే అతనిపైన దాడి చేయడం, నడి రోడ్లో, బజార్లలో, బస్సులలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా బస్సులు ఆపి దాడి చేయడం, చంపివేయడం, నడి రోడ్లోనే అందరూ గుంపుగా రావడం, వందల వేలల్లో ముస్లింలు. కేవలం లక్ష్యం ఒకటే, హిందువులుంటే చంపేయాలి. అసలు హిందువులు అక్కడ జరుగుతున్న అల్లలకి ఏమన్నా బాధితుల, సంబంధితుల, ఏదేమన్నా బాధ్యత వహిస్తున్నారా? హిందువులపై దాడి చేయడానికి ఏదైనా కారణం ఉందా? లేదు. బంగ్లాలో ఉన్నటువంటి ముస్లిం ప్రభుత్వం దిగిపోవడానికి హిందువులు ఏమైనా బాధ్యత వహిస్తున్నారా? లేదు. ఆమె గవర్నమెంట్ కొనసాగడానికి హిందువులు ఏమైనా రక్షణగా ఉన్నారా? లేదు. కానీ జరిగిన దాడి మాత్రం హిందువులపైనే. రాజకీయాలకు సంబంధం లేదు. వ్యక్తిగతమైన హింసలు లేవు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో కానీ విభేదాలు లేవు, చంపుకునేంతగా లేదు, ఎటువంటి ఘర్షణ వాతావరణం కూడా అక్కడ లేదు. అయినప్పటికీ కూడా హిందువులపైన దాడి జరుగుతూనే ఉంది. ఎందుకు జరిగిన ఇలా? అంటే హిందువులు ఈ భూమిపైన జీవించడానికి వీలు లేదా? ఏమో మరి. అటువంటి కంకణం ఏమైనా కట్టుకున్నారా? దీని వెనకాల ఎటువంటి శక్తులు ఉన్నాయి? వాళ్ళలో ఏమైనా స్వార్థపూర్వమైన శక్తులు ఉన్నాయా? విదేశీ శక్తులు పనిచేశాయా? ఆలోచన చేయండి ఒక్కసారి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి ఏదో ఒక రాజకీయ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఎవరైనా అల్టిమేట్ జారీ చేస్తే 15 నిమిషాల్లో వాళ్ళ దేశాన్ని వదిలి పారిపోతారా? భారతదేశంలో అలా ఏదైనా ఒక్క నాయకుడైనా చేస్తాడా? తన ప్రాణాలను వదిలేస్తాడు కానీ దేశాన్ని రక్షించాలని పూనుకుంటాడు. అది ఎంతటి స్వార్థపరుడైనా కానీలే, పారిపోడు. ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికి సతదా ప్రయత్నం చేస్తాడు. అవసరమైతే ప్రాణాలు వదిలేస్తాడు. అటువంటి నాయకత్వ గుణాలు అక్కడ ఎందుకు లేదు? అంటే ఇదేదో ప్రీ ప్లాన్డ్గా ఇలా చెప్తాం, మీరు వెళ్ళిపోండి, మేము ఇలా మారణహోమం సృష్టిస్తాం, హిందువుల్ని చంపేస్తాం అనే భావనతో ఆమెకు ఒక అల్టిమేటం ఇస్తే ఆమె రాజీనామా చేసి పారిపోయి భారతదేశానికి వచ్చి చేరడం, ఆర్మీ వాళ్ళు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడం, వెంటనే సివిల్ వయోలెన్స్, ఎక్కడ పడితే ఆడ హిందువుల్ని చంపడం, హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం. ఎవరు చెప్పారండి ఇది? అంటే ఎవరు చెప్పకుండా దాడి చేస్తారా? నీకు నాకు రచ్చ ఉండడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఈ కారణమే లేకుండా హిందువులపై దాడి చేయడానికి కారణం ఏమిటి? ఒకటే, ముస్లిం మత విస్తరణ, ఇతర మతాల అణచివేత, నాశనం. సింపుల్గా చెప్పాలంటే అల్లాని నమ్మనివాడు కాఫీర్ అని చెప్పబడతాడు. ఆ కాఫీర్ అనేవాడు భూమిపైన బ్రతకడానికి లేదు. ఆ అల్లాని చంపడానికి ఇటువంటి సైతాన్ సైన్యాన్ని సృష్టిస్తాడు. ఆ సైతాన్ సైన్యం చేసే ఇటువంటి పాపకార్యాలు అతి పుణ్యమేనుగా వాళ్ళు చెప్పబడతారు. ఈ ఫలితంగా ఈ పాపాలన్నింటినీ కూడా వాళ్ళు భరిస్తారు సంతోషంగా, దైవత్వం ప్రీతి కోసం. ఇది చూడండి, ఇది వాళ్ళ ధర్మంలో ఉన్న విశేషం. అందువల్ల ఎటువంటి సంబంధం లేకపోయినా పసి పాపలను చంపేశారండి. ఒకే ఇంట్లో దూరి ఒక అమ్మాయిని రేప్ చేసి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చంపేశారు, ఊరేసేసారండి. పక్కనే ఎంత ఘోరమో చూడండి. పల్లెల్లో పొలంలో పని చేసుకునే వాళ్ళని చంపేశారండి. ఎంత ఘోరమో చూడండి.